కంప్లీట్గా ఒక ఫ్యాన్స్ ఆఫ్ అని తీసుకొని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే తీసిన సినిమాలా ఉంది. స్టోరీ అంత కనెక్ట్ అవ్వలేకపోయి, అంత పెద్ద స్టోరీ అయితే కాదు. ఒక రెగ్యులర్ స్టోరీని ఒక రెగ్యులర్ ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అయితే ఒక తన పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే సుజిత్ 100% న్యాయం చేశాడు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజం గురించి. ఆయన నెక్స్ట్ లెవెల్ బీజం అయితే ఇచ్చాడు. ఫ్యాన్స్ ఆఫ్ అంటున్నాం కాబట్టి సెకండ్ హాఫ్లో ఒక బిట్ ఉంటుంది, జానీ సీన్ ప్లస్ ఒక తమ్ముడు ఒక సీన్ ఒకటి ఉంటుంది బీజం. దాని వరకు అయితే కావాలి అగ్రెషన్ చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే 100% న్యాయం అయితే వాళ్ళకైతే చేశాడు. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ చూసేటప్పుడు ఓవరాల్గా సినిమాకి అయితే అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. వాళ్ళకైతే ఒక బిల్ ఎవరో అనిపించవచ్చు, కానీ ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ అవ్వదు. ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా ఓజీ. అసలు ఆ మ్యూజిక్ పిచ్చ లేచిపోయింది. నాకైతే నా తెలిసి తమను అఖండ కూడా ఇంత ఆనందం చేసిండు. నందమూరి తమను కాదు, కొన్నిదల తమను అవ్వదు. ఎక్కడ రాజమౌళి అండి 10-12 సినిమాలు తీసిన ఇండస్ట్రీ నానే అయిపోయి 2 సినిమాలతో ఇంత హైప్ తీసుకొచ్చేసాడు సుజిత్. ఇంక మళ్ళీ మీరు రాజమౌళితో కంపేర్ చేస్తారు. కేజీఎఫ్ కూడా పనికిరాదు ఈ సినిమా మీద. జబర్దస్త్ ఇండియాలో #1 మూవీ అవ్వబోతుంది. సుజిత్ గారి గురించి మాట్లాడుకోవాలి. రన్ రాజా రన్ తో రేస్ మొదలెట్టిండు, సాహసం చేసిండు. ఈ గోజితో పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నాడు. ఓడిపోతే అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజే. ఈ మూవీ గురించి ఎవరన్నా బాగాలేదని చెప్తే మాత్రం అయితే వాడిని మాత్రం చంపేస్తారు. అలా ఉన్నారు ఫ్యాన్స్ ఇక్కడ. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుంది మూవీ. ఇటు గూస్ బంప్స్ 5 స్టార్ రేటింగ్ 10,000 కోట్లు పక్క. తమన్ గారు మేసం మెలి తీసినప్పుడే అనుకోవాల్సింది ఏంటి నేను ఇంత హడావిడి చేస్తున్నాడు అనుకున్నాం, కానీ దాంట్లో తగ్గ కంటెంట్ ఉంది కాబట్టి ఆయన అంత కాన్ఫిడెన్స్ గా మేసం మెలేశారు. సినిమా అయితే ఎలివేషన్ సీన్స్ చాలా బాగా తీశారు. సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకున్నారో ఆ విధంగా సినిమా అనేది తీశారు. మనం ఎప్పుడు వేరే మూవీస్ తో కంపేర్ చేయకూడదు బ్రో. ఇప్పుడు పుష్ప అన్న, చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ అన్న అందరూ ఒకటే, అందరు అభిమానులు ఒకటే. పవన్ కళ్యాణ్ గారు అయినా చిరంజీవి గారి నుంచి వచ్చారు, అల్లు అర్జున్ గారు అయినా చిరంజీవి గారి నుంచి వచ్చారు. అందరూ మనోళ్ళే. ఇలా వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవడం కాదు. ఇప్పుడు నీకు పారడైజ్ బిర్యానీ నచ్చుద్ది, మనోడికి బావర్చి బిర్యానీ నచ్చుద్ది. తన పారడైజ్ బాగుందని కొట్లాడితే నువ్వు బావర్చి బాగుందని కొట్లాడితే ఏం బాగుంటుంది? ఎవరికి నచ్చింది వాళ్ళు తినాలి. ఆయన చెప్పారు కదా తమన్ గారు, నేను ఒక లియో, దాని తర్వాత ఒక కూలీ, దాని తర్వాత ఒక జైలర్, ఇవన్నీ మిక్స్ చేసి మిక్సీలో వేస్తే ఎంత వస్తుందో దానికి 10 times అవుట్పుట్ ఇస్తాను మీసం వెళ్ళేస్తాడు కదా. దట్ ఈస్ వాట్ తమన్ షోడ్. తమన్ చెప్పిందే చేశాడు భయ్యా. సుజిత్ అకిరే బాబు లేదు, వాజీ సిటీ అని సాహోది చిన్న క్లిప్ వేశారు, బాగుంది. ఒకటే డైలాగ్ సుజిత్ గారి గురించి చెప్తున్నాను. కార్ డ్రైవింగ్ పిచ్చున్నాడు అజిత్. అసలు బాలీవుడ్ యాక్టర్ని తలదన్నా చేశాడు మన సుజిత్. అలా ఎగిసిన ఫైర్ ఆ ఒక్క లైన్ చాలు. ఫైర్ అలలాగా ఎగిస్తే ఎట్లుంటదని చెప్పడానికి. నాకైతే జపాన్ భాష రాదు. నాకు అర్థమైంది అయితే వాషింగ్ మిషన్ వాషింగ్. అదే పవర్ స్టార్. నా చేతిలో గన్ను, జోబులో పెన్ను. బీజియం తమ్మని వేసి కొట్టాడు. పెళ్లిలో డప్పు కొడతారు ఇప్పుడు, అంతకన్నా ఎక్కువే కొట్టాడు. అలా కొట్టాడు. 90 వేసి కొట్టావా, కోటర్ వేసి కొట్టావా? ఆ పెళ్లిలో వాయిస్తారు ఇప్పుడు, గణేష్ నిమజ్జనంకి వాయిస్తారు ఇప్పుడు ఆపకుండా, గణేష్ నిమజ్జనం అయ్యే వరకు. అలా కొట్టాడు, అలా కొట్టాడు. ఈ మ్యూజియమే సినిమాని కాపాడింది. జలకుతికల్లా అనుకుంటా విలన్ యాక్టింగ్ చేసినావనా అన్నా, చుమ్ము లేపేసావు. ఇందులో స్టోరీ లేదు, మెయిన్ ఎలివేషన్ మ్యూజిక్ తో నడిచింది అన్నారు. అవును, స్టోరీ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ స్టోరీ అనే స్టోరీ పెద్దగా లేదు. స్టోరీ లేదు, ఒక కంప్లీట్ ఎలివేషన్స్ మీదే నడిచింది. ఇప్పుడు కేజీఎఫ్ కానీ ఇట్లా మొత్తం చూసుకుంటే ఒక ఎలివేషన్ మీదే సినిమా నడిచింది అనిపిస్తుంది. కంప్లీట్ స్టోరీయే కాదు, ఒక సరైన ట్విస్ట్లు లేవు, సరైన ఎమోషన్స్ లేదు, ఒక సాంగ్స్ కూడా పెద్ద లేదు. కంప్లీట్గా ఎలివేషన్స్ బీజిఎం తోటి సినిమాని నడిపేయాలని చూశాడు సుజిత్. ఇందులో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కోరిక మాత్రం తీరింది. ఇక సెకండ్ డే నుంచి ఒక ఆడియన్స్ పల్స్ పట్టుకోవటంలో మాత్రం చాలా వెనకబడ్డాడు అనిపిస్తుంది. గుండె మీద ఒట్టి వచ్చి చెప్తారా భయ, గుండె మీద ఒట్టావు. ఓజీ సినిమా ఇండస్ట్రీ హిట్.